హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన పునరుద్ధానపు దినమున మనమందరము ఇలాగూ దేవుని మాటలు ధ్యానించడానికి ప్రవహించిన అవకాశాలు బట్టి ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మందిరాలకు వెళ్ళకముందు ఒకసారి దేవుని మాటను కొంచెంగా ధ్యానిద్దాం. ఒకవేళ మీరు పొద్దునే మీ మందిరానికి వెళ్తే మీరు వచ్చిన తర్వాత కూడా ధ్యానించవచ్చు. మరి ప్రతిరోజు దేవునితో మాటలాడుకుంటుండే భాగ్యము, దేవునితో సహవాసం చేసే అనుభవము, దేవుని మాటలు ఆలకించే ఆ వాక్యానుసారంగా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయన స్తుతిస్తూ చిన్న ప్రార్థనతో ఈనాడు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రభు దినమని ఘనపరిస్తే మేము దీవించబడతామన్నది మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు ఎన్ని పని పాటలున్నా, ఎన్ని విషయాలున్నా అవన్నీ పక్కన పెట్టి నీ నీతిని, రాజ్యాన్ని వెతుకుటకు, నిన్ను ఆరాధించుకున్నట్టు నీ ఆలయాలకు వెళ్ళినట్లుగా మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నిజంగానండి, లాక్డౌన్ చాలామందికి ఆశీర్వాదకరంగా ఉండింది. వాక్యం వినడానికి, మారడానికి. లాక్డౌన్లో ప్రారంభించిన లైవ్ ఆరాధన వల్ల ఈరోజు చాలామంది విశ్వాసులు లైవ్కే అడిక్ట్ అయిపోయి ఇళ్లల్లోనే ఆరాధన జరిపించేసుకుంటున్నాము అని మందిరాలకు కథలు వారు ఉన్నారట. కాదండి, మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. అది చిన్నదైనా, అక్కడ మీకు వసతులు లేకపోయినా, మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకపోయినా, మీకేమీ ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, మీరు పెద్ద పాట పాడటానికో, ప్రసంగం చేయడానికో, బైబిల్ చదవడానికో కాక దేవుడిని ఆరాధించుకోవాలి అని మనం దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళాలి. ఈ 52 ఆదివారాలు వెళ్తామని నిబంధన చేసుకోనండి అని ఈ జనవరి నెలలో 1వ తారీఖున మీకు చెప్పాం. ఇదిగో మొదటి నెల అయిపోయింది. ఈ నెలలో ఇది చివరి ఆదివారం. ఈ నెలలో ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళారా? ఈ రోజున ఒక నిబంధన చేసుకోండి. ఎందుకు వెళ్ళాలి అంటారా? ఆరాధించుకోవడానికి. అంటే ఏంటంటారా? చూడండి, అసలు హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం ఆయన చదువుతున్నాను వినండి. సోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచినదియునైన మార్గము ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. అసలు దేవాలయంలోనికి అందరూ వెళ్ళటానికి ఆ దినాల్లో, పాత నిబంధనలో పరిశుద్ధ స్థలంలోనికి కానీ, అతి పరిశుద్ధ స్థలంలోనికి కానీ ఎవరూ వెళ్ళడానికి వీల్లేదు. పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు మాత్రమే వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే నిర్దోషమైన రక్తాన్ని తీసుకొని ప్రవేశించడానికి అనుమతి ఇవ్వబడింది. ప్రజలందరూ ఆవరణలోనే ఉండాలి. బలిపీఠం తెచ్చి బలి తెచ్చి బలిపీఠం ఎదుట వారు ఆవరణలో కనిపెట్టాలి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా, మీకు గుర్తుంటే యేసు ప్రభు శిలువలో సమాప్తమైనది అని ప్రాణం విడిచినప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కిందకి 2గా చినిగిపోయింది. అంతవరకు మూసి ఉన్న కృపాసనము ఇవాళ తెరవబడింది. అంతవరకు యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రభువు మాట్లాడేవారు, వారి ద్వారా ప్రభువుని ఎదుర్కొనేవారు. ఇప్పుడైతే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు తన శరీరము ద్వారా, మన కొరకు చేసిన శిలువ యాగము ద్వారా ఏర్పరిచిన మార్గములో క్రీస్తు ద్వారా మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లుగా, ప్రభు కృపాసనం దగ్గరికి చేరినట్లుగా దేవుడు అవకాశం ఇచ్చినాడు. కనుక మనం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కనుక 21వ వచనం, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక, మన గొప్ప యాజకుడు, ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు గనుక, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్థానము చేత శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి
చేరుదమో. దేవుని సన్నిధికి యథార్థమైన హృదయముతో, నిర్మలమైన మనసాక్షితో, దేవుని వాక్యం అనే ఉదక స్థానముతో మనల్ని శుద్ధి చేసుకుంటూ ఆయన పాద సన్నిధికి చేరి ఆయన్ని ఆరాధించుకున్నట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిలువ ద్వారా మనకు తండ్రి యొద్దకు వెళ్ళు భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఆయన రాజ్య వారసులుగా చేసుకుని ఉన్నాడు. అందును బట్టి ప్రభువును ఆరాధించుకున్నట్టుకు ప్రతి ఆదివారం మన హృదయం కల్మశాలను శుద్ధీకరించుకున్నట్టుకు, మన మనస్సాక్షిని సరిచేసుకున్నట్టుకు, వాక్యం ద్వారా మనల్ని దిద్దుకున్నట్టుకు, ఆయన రక్తంలో కడగబడుటకు, ఆయన సన్నిధిలో వేడుకున్నట్టుకు, ఆయన్ని ఆరాధించుటకు మనం దేవుని మందిరానికి వెళ్ళాలి. 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్ప కొనవలనని ఆలోచించటం. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుకొనట మానక. ఆదివారము సమాజముగా మనందరం దేవాలయంలో కూడుతున్నాం, చేరుతున్నాం, ప్రార్థించటానికి, ధ్యానించటానికి, ఆరాధించటానికి, పాడి స్తుతించటానికి, వాక్యము విని ఆధ్యాత్మికంగా స్థిరపడటానికి, బలపడటానికి. కొందరు మానుకొనుచున్నట్లు మనం మానొద్దు. సమాజముగా కూడిన మానక ఒకరినొకడు హెచ్చరించుకొనొచ్చు. ఆ దినము సమీపించిన కొలది, ప్రభు రాకడ దినము సమీపమయ్యే కొలది ఒకరినొకరు హెచ్చరించుకుంటూ. చూడండి, ఇద్దరు పడుకున్నారండి, ఇద్దరు పొద్దునే ట్రైన్కి వెళ్ళాలని పడుకున్నారంటే పొద్దునే ఏంటండి, నేను ముందు లేస్తే నువ్వు లేపు, నువ్వు ముందు లేస్తే నన్ను లేపు, తెల్లవారుజామున లేవాలని ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో సిరీలు, అలెక్సాలు, అలారం టైం పీసులు కూడా చాలా ఖరీదు, అది అందరి దగ్గర ఉండేది కాదు. కాబట్టి ఒకరికొకరు చెప్పుకునేవాళ్ళం, టైం అయింది కదులు. అసలు ఆదివారం నాడు మీరు చర్చికి వెళ్తున్నారా? చర్చికి వెళ్ళినప్పుడు సమయానికి వెళ్తున్నారా? ఇవాళ మందిరాలకు వెళ్ళే విశ్వాసులు అందరూ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తారండి. ట్రైన్కి అయితే, బస్సుకి అయితే, ఊరికైతే, ఇంటర్వ్యూకి అయితే కరెక్ట్గా బిఫోర్ టైం ఉంటారు. కానీ ఆ దేవుని మందిరం వెళ్ళేటప్పటికీ కొన్ని మందిరాల్లో ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటారు. ఆశీర్వాద ప్రార్థన అప్పుడు కూడా వచ్చి చేరేవారు ఉంటుంటారు. కారణం ఏంటి? ఇంటిలో ఉన్న వాళ్ళు ఒకరినొకరు హెచ్చరించుకోవడం లేదు. చర్చికి టైం అయింది, మందిరానికి టైం అయింది, బయలుదేరండి. తండ్రో, తల్లో, అన్నో, చెల్లో, అక్కో ఒకరితో ఒకరు హెచ్చరించుకుంటే ఏమవుతుంది? జాగ్రత్త పడతాం, మెలకు పడతాం, సిద్ధపడతాం, సమయానికి ఉంటాం, సంపూర్ణంగా దీవించబడతాం. ఒకరినొకరు హెచ్చరించుకోండి. ప్రభు రాకడ సమయం సమీపమైంది, మెలకుగుండి ప్రార్థించు, హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకో, ప్రభు సువార్తను ప్రకటిద్దాం రా అని ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. విశ్వాసులమైన మనకండి విశ్వాసులే స్నేహితులుగా ఉండాలి. అవిశ్వాసులతో విద్యుడిగా మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసి కలిసి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. 2-3 ఏకీవించి ప్రార్థిస్తే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఒకరినొకరు హెచ్చరించుకోవచ్చు. ఆ దినము సమీపించడం సూచన కొలిది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలి. పాపం చేయటానికి పురికొల్పుకుంటున్నారండి ఒకళ్ళొకరు. తాగుదాం రారా, తందాం రారా, చంపుదాం రారా, ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పాపం చేసేవాళ్ళు. ఇంతకుముందు ఒకటే చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటండి సమూహ మానభంగం అంటారు చూడండి. 10 మంది కుర్రోళ్ళు కలిసి ఒక అమ్మాయిని పెట్టుకొని ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అనేకులు ఒకటిగా చేరి పనికిమాలిన పనులు చేయడానికి ఎంతగా ఏకీపిస్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం ప్రభునామంలో అందరం కలిసి ఏక మనసుతో ప్రార్థిస్తే ప్రపంచాన్ని తలకిందులు చేస్తామని బైబిల్ చెప్తుందండి. భూలోకమును తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారని ఆది సంఘము గురించి చెప్పబడింది. కనీసం కారణం వారు ఏక హృదయంతో, ఏక మనసుతో ప్రార్థించారు. సత్కార్యములు చేయుటకు ప్రేరేపించుకుందాం, మంచి చేయటానికి ప్రేరేపించుకుందాం, ప్రేమ చూపించడానికి ప్రేరేపించుకుందాం. ప్రేమను పుట్టిస్తుందండి. దేవుని ప్రేమను మనం అనేకులకు పంచవలసి ఉంది. ఈ లోక ప్రేమలను చవిసారం లేని ప్రేమల్లో పడి మనుషులు విసిగిపోయి, నష్టపోయి, కృంగిపోయి ఉన్నారండి. నిస్వార్థమైన, పవిత్రమైన, యథార్థమైన క్రీస్తు ప్రేమను వారు పొందుకుంటే ఆదరించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రేమ కలిగిన ప్రభు, రక్తం చెందించిన ప్రభు, నిన్ను క్షమించే ప్రభు ఉన్నాడని చెప్పుకోవడానికి ఒకరినొకరు
ప్రేరేపించుకుందాం. రండి, సువార్త దండయాత్రకు వెళ్దాం. రండి, వీధులలో ఉన్న పేదల దగ్గరికి వెళ్ళి ప్రేమను పంచుదాం. రండి, యవనస్తుల కూడిక జరిపించుకొని ఆధ్యాత్మికంగా బలపడదాం. రండి విశ్వాసులారా, మనందరం కూడి ప్రార్థిద్దాం పరిశుద్ధాత్మని కార్యాలు జరుగునట్లుగా. రండి, మనందరం దేవుని సరదలో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేద్దాం, ఈ లోక రక్షణ కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు అని ప్రేరేపించుకుంటే ఎంత గొప్ప ఉద్యోగంలో చూడగలమో తెలుసండి. మందిరాలకు సరిగా జనం వెళ్ళరు. వెళితే ఆ పండగ దినాల్లో వెళ్తారు, ఆ పండగ సంతోషంతో సర్దుకొని వస్తారు, భోజనాలు చేసి ముగించుకుంటారు. కానీ వారం వారం ప్రభు రాకడ సమీపిస్తుందన్న మాట మనం గుర్తుపెట్టుకొని మరొకరికి జ్ఞాపకం చేయడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరితో ఒకరు కలిసి ప్రోత్సాహంగా ప్రార్థించడానికి, పాటలు పాడి అసలు సంఘం అంతా కలిసి ఆరాధిస్తుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా అండి. కొన్ని చర్చెస్లో కొందరు ఎవరో పాడతారు, గాయకులు లేకపోతే క్వైర్ అంటారు, వాళ్ళు మాత్రం పాడుతుంటే మిగిలిన వాళ్ళు కూర్చొని వింటుంటారు. కానీ అది సరికాదండి. కచేరీలకు వెళ్తే వాళ్ళు పాడే పాటలు మనం వినొచ్చు, కానీ మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అందరూ కలిసి ప్రార్థించాం, పాటలు పాడాలి. నాకు చాలా విచిత్రం, కొంతమంది అంటారు మాకు పాటలు రావు అని. ఎందుకు రావు? అసలు మీరు పుట్టినప్పుడు ఏమైనా వచ్చా మీకు? ఏమీ రాదు, అన్నీ నేర్చుకున్నాం. పాటలు కూడా పాడుతుంటే అవే వస్తాయి. పాటల్లో రాగం, తాళం, పల్లవి గురించి దేవుడు ఆశిస్తం లేదు. మన పసిబిడ్డలు పాటలు పాడతారు చూడండి, కూడి రాగాలు తీస్తారు, అక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చి పాడతారు, బట్ మనం ఎంతో సంతోషిస్తాం. అలాగే నీ హృదయాంతరేంద్రియాల్లో వచ్చినటువంటి ఒక పాట, ఒక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ఒక మాట, ఒక ఒప్పుకోలు, ఒక స్తుతి, కృతజ్ఞత అనేది దేవునికి ఎంతగానో సంతోషం కలుగు చేస్తుంది. కాబట్టి సగమంతా కలిసినప్పుడు, అందరూ కలిసి పాటలు పాడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రభు సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఎందుకంటే పరలోకం అనేది పాటలమయమేనండి. అక్కడ స్తుతి గీతములు తప్ప, స్తుతి ఆరాధన తప్ప అక్కడ ప్రసంగాలు అక్కర్లేదు, ఉపవాస ప్రార్థనలు అక్కర్లేదు. అక్కడ ఎటువంటి కన్నీటి ప్రార్థన అవసరమే లేదు. అక్కడ మన కన్నీటిని తుడిచివేస్తాడు. ఆయనతో యుగయుగాలు తరతరాలు ఆనందిస్తాం. ఆ పరలోకపు ఆనందానికి నమూనాయే ఈ భూలోకంలో మన మందిరాల్లో మనం అనుభవించవచ్చు. కానీ ఎంతమంది మందిరంలోనికి వెళ్ళి ప్రభువును ఆరాధిస్తున్నాం? మా మందిరం సరిలేదండి, మా సేవకులు సరిలేరండి, మా మందిరంలో దేవుని సన్నిధి లేదండి అని కొందరు చెప్తుంటారు. నిజమే. అటువంటి పరిస్థితుల్లో నీవు సరిగా ఉంటే, నీవు మోకరించి ప్రార్థిస్తే, నీవు విశ్వాసం ఉపయోగిస్తే, నిన్ను బట్టి దేవుడు నీ మందిరంలో గొప్ప ఉద్యోగాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే నీ ప్రార్థనను బట్టి నీ పరిశుద్ధాత్ముడు నీ చుట్టూన వారిని దర్శిస్తాడు. నుప్పుల కుంపటలు ఉండేయండి, బొగ్గుల కుంపటలు ఉండేవి. నల్లటి బొగ్గుల మధ్య ఒక ఎర్రటి నుప్పు కడిగి తీసుకెళ్ళి అందులో వేస్తే కొద్దిసేపట్లో ఆ నుప్పులు, నల్లటివన్నీ కూడా నుప్పులుగా మారి బగబగ మండటం అనేది చూస్తుంటాం. అలాగే ఒకవేళ అవిశ్వాసులుగా, ఒకవేళ ప్రార్థన లేని వారిగా మీ చుట్టూ ఉన్నవారు ఉంటే, నీవు ఉజ్జీవించబడిన వ్యక్తిగా, నీవు ఆత్మతో నింపబడిన వ్యక్తిగా, నువ్వు ప్రార్థనాపరుడిగా ఉంటే నిన్ను బట్టి నీ చుట్టూన్న వారు వెలిగించబడతారు. ఒక 10 మంది విశ్వాసులు సంఘంలో ఉంటే సంఘ విశ్వాసులు అందరూ ఉజ్జీవించబడతారు. కొద్దిమంది మాదిరిగా మీరుంటే మిమ్మల్ని బట్టి మీ మందిరానికి వచ్చే వారందరూ మీ మాదిరిని అనుసరించి దేవునిని మహిమపరచగలుగుతారు. 100 బోధలు చేయటం కంటే ఒక్క విషయంలో మాదిరి చూపించడం వల్ల మనం ఎంతగానో ప్రభావితం చేయగలుగుతాం. అందుకని దేవుని బిడ్డలమైన మనం మందిరాలకు వెళదాం, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం, మన మనస్సాక్షులు సరిచేసుకుందాం. ఈ ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకుందాం. కీ ఇస్తారు చూడండి బొమ్మకి, ఎలా కీ ఇస్తే ఆ బొమ్మ పనిచేస్తుందో అలాగే ఒకరినొకరు పురికొల్పుకుందాం, ఒకరినొకరు హెచ్చరించుకుందాం, ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుందాం. రెండో చిన్న ప్రార్థన చేసుకుందాం మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుకుందాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొకసారి ఈ ఆదివారం నీ సన్నిధిలో కూడి వచ్చి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. మా మందిరాల్లో ఉద్యోగము దయచేయు, మా సంఘాల్లో పరిశుద్ధాత్మని కార్యాలు చూడనిమ్ము. నీ సన్నిధిని నాయన మేము అనుభవించటకు సహాయం చేయి. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏ దేశాల్లో ఉన్నవారు, మా స్థలంలో, మా దేశంలో ఒక మందిరం లేదు, తెలుగు ఆరాధన లేదన్న వారి కొరకు ఆయన ఇటువంటి సందేశాలు అందిస్తుండగా వారు కూడా ఒక మంచి ఆలయాన్ని కనుగొన్నట్లుగా, వారే ఒక ఆలయంగా మారినట్లుగా
నీ ప్రణాళికలన్నీ నాయన మా పట్ల నెరవేర్చుకుని మీ అంచె దినాలలో నీ రాకడ అతి సమీపంగా ఉందని ఎదిగి మరి ఎక్కువగా మేము ఐక్యముగా కూడి నిన్ను ఆరాధించి స్తుతించి ప్రార్థించుకొని నీ సువార్తను ప్రకటించుకుంటూ మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండను గాక. ఆమేన్. ఎస్, వెళ్ళండి మీ మందిరాల్లోకి వెళ్ళి ప్రభువుని ఆరాధించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం కల్వరి చర్చిలో జరిగే ఆరాధనలో 2వ భాగం, అంటే మీరు మందిరాలు ముగించుకొని రావడానికి అది మీకు సరిపోతుంది. 2 గంటల తర్వాత ఒక సెషన్ మీకు లైవ్ ఇస్తున్నాం, వెళ్ళినప్పుడు భాక్షించండి. అలాగే సాయంత్రం కల్వరి ప్రతిధ్వనిలో 9 గంటలకు మళ్ళీ గడుచుకుంటాం. మీ ప్రార్థనా సందర్భాలు పంపించండి, నేను చెప్పక్కర్లేదు కదా, రోజు చెప్తున్నాను. 9540 నెంబర్కి, లేకపోతే 9100 నెంబర్కి మీరు దేశాల్లో ఉంటాయి. మీ ప్రార్థన అవసరాలు ప్రేజర్ పిట్స్ పంపిస్తూనే ఉండండి. డాక్టర్ దేపల్లి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. ప్రభు మీకు తోడైనది గాక. ఈ దినము ఒక చక్కటి ప్రభు దినముగా మనందరము దేవుని యందు ఆనందించుతాం. వందనాలు.